పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం పున్నపు వారి పాలనలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని, P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయన్నారు. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోతే ఇప్పుడు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నారని చెప్పారు. నమ్మకం కలిగించినందుకు రాష్ట్రానికి క్యూ కడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పామూరు మండలంలో ఒడిశా గవర్నర్ డాక్టర్ కె హరిబాబు, ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. కనుమూరు గ్రామంలో గ్రామ ప్రవేశ ద్వారం, శ్మశాన వాటికలను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కోట్ల రూపాయలతో గ్రామాభివృద్ధి చేస్తున్న శివాజీ సేవలను కొనియాడారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చారు. పీహెచ్సీలో కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత స్థానికంగా పర్యటించారు. అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. పైడమ్మ అనే మహిళ వద్ద మామిడి పళ్లు కొన్నారు. రోడ్డుపై ఉన్న ఓ టిఫిన్ షాపులో గారెలు తిన్నారు. సత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా మహాసమాధిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్న ఆయనకు రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ప్రత్యేక దర్శనంలో మహాసమాధిని దర్శించుకున్నారు. మహాసమాధి ముందు పూలహారం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. స్పెషల్ రైలుగా నడుస్తున్న నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ పూర్తి స్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మారింది. ఈ సందర్భంగా తొలి రెగ్యులర్ సర్వీస్ ను భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో కేంద్ర సహాయ మంత్రి పూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. గతేడాది జూలై 9న స్థానిక ప్రజలు, భక్తుల చిరకాల కోరిక మేరకు తిరువణామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే సోమిరెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. P4లో ఏపీలోని అత్యుత్తమ స్థానంలో సర్వేపల్లి నియోజకవర్గం నిలిచింది. CSR ఫండ్స్ తో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు జరిగాయి. గిరిజనులపై ప్రత్యేక దృష్టి సారించి వేలాది మందికి ఆధార్ కార్డులు ఇప్పించడంపై సీఎం ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్యేను ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వివాదాస్పద భూమిపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పందించారు. ప్రస్తుతం వివాదాస్పద భూమి ప్రభుత్వం అధీనంలో ఉందని స్పష్టం చేశారు. వివాదాస్పద భూమి సేవా సంఘం పేరు మీద మార్చినట్టు తెలియగానే ప్రభుత్వం స్పందించిందని, దాని వెంటనే అధికారులు సరిచేశారని అన్నారు. వివాదాస్పద భూమికి సంబంధించి డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం అది ఎవరికి చెందాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. తుంగభద్ర నదిలో కాడెద్దులు పడి మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఏరువాక పౌర్ణమి రోజు ఇలా జరగడం తను ఎంతో బాధకు గురి చేసిందని ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. కాడెద్దులను పోగొట్టుకుని వాటి యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం తను ఎంతో కలచివేసిందన్నారు. దీనికి సంబంధించి ఆ కుటుంబానికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్కు ఆదేశించినట్టు తన పోస్టులో తెలిపారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అవుతుందని వైఎస్ జగన్ అన్నారు. మావిగన్ కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందామన్నారు. ప్రజా సమస్యలపై ఎవరు కలిసొచ్చినా పోరాడతామని అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారని వీడియో కాన్ఫరెన్స్ లో న్యాయాధికారి ఎదుట నాగరాజు తెలిపారు. అకారణంగా తన ఈ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సిట్ విచారణకు పూర్తిగా సహకరించారని అన్నారు. తన దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని అందించారన్నారు. కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు తెలిపారు. సీఐ నాగరాజు వేధింపుల కారణంగానే పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సాయికృష్ణ కేసు విచారణ చేపట్టిన సిట్ క్రాంతికుమార్ కేసును కూడా చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సీఐ నాగరాజును కఠినంగా శిక్షించాలని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమం కోసం టీడీపీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, సాంకేతిక విప్లవాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. కోస్గిలోని ఆర్లబండ సొసైటీ కార్యాలయంలో చైర్మన్ నాడిగేని అయ్యన్న ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క యూరియా బస్తా కూడా పంపిణీ చేయలేదని ఆయన విమర్శించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజుపై విద్వేషపూరిత ప్రసంగం చేస్తూ బెదిరించారు అంటూ జైభీం భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పై కేసు నమోదైంది. ఆయన విద్వేషాలను రెచ్చగొట్టారంటూ తోటా ఫణిబాబు అనే వ్యక్తి ఫిర్యాదుతో కాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఉండి నియోజకవర్గంలో పలుచోట్ల జడ శ్రవణ్ కుమార్ దిష్టిబొమ్మను టీడీపీ నేతలు దగ్ధం చేశారు.
కేజీపీవీలో సీట్ రాకపోవడంతో ఓ చిన్నారి చదువు మానేసి పొలం బాట పట్టింది. తనకు చదువుకోవాలని ఉందని కేజీపీవీలో సీట్ ఇప్పించాలి అంటూ మంత్రి లోకేష్ విద్యార్థిని వేడుకుంటోంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కోణితెల గ్రామానికి చెందిన మహేశ్వరి పగిడ్యాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 6వ తరగతి సీటు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది. సీట్ రాకపోవడంతో పొలం పనులకు వెళ్తోంది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చదివించడం తమకు భారంగా మారిందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను కేజీబీవీలో చదివించాలని బాలిక కోరుతోంది. ఆదాయ సమీకరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్గా దృష్టి పెట్టాలన్నారు. హెచ్ఎండిఏ, టీజీ, ఐఏసీ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్తో పాటు వివిధ శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఆదాయ సమీకరణకు సంబంధించి చేసింగ్ సెల్తో ఫాలో అప్ చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంచి వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జీర్ణోద్ధారణ ప్రతిష్ఠ సహిత మహాకుంభాభిషేక స్వర్ణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. యాదగిరిగుట్ట బోర్డు మెంబర్లను నియమించేటప్పుడు తనకు చెప్పలేదు అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వ పెద్దల వ్యవహారం ఏమాత్రం బాగోలేదన్నారు. మునుగోడు నుంచి ఒకరిని మెంబర్గా నియమించారని, ఈ విషయం తనకు తెలియదు అని అన్నారు. తాను యాదగిరి జిల్లా ఎమ్మెల్యేనని, సీనియర్ కాంగ్రెస్ నేతనని చెప్పారు. తన అభిప్రాయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంటే ఎలా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి ఎల్నినో లాంటి వారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ప్రజలు రేవంత్ రూపంలో ఎల్నినో తెచ్చుకున్నారన్నారు. డ్యాములు నింపితే కేసీఆర్కు పేరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారన్నారు. కాళేశ్వరం రిపేర్ చేస్తుంటే ఇవాళ రైతులకు సాగునీరు అందేదని హరీష్ అన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కొమరం భీం జిల్లాలోని వివాదాస్పద సరిహద్దు గ్రామాల నాయకులు కలిశారు. తమ భూములకు ఏ రాష్ట్రంలో పట్టాలిస్తే ఆ రాష్ట్రంలో కొనసాగుతామని గ్రామస్తులు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రలో కొమరం భీం జిల్లా కెరిమెరి మండలంలోని 15 గ్రామాల ప్రజలు కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో మహారాష్ట్ర సీఎంను కలిశామని గ్రామస్తులు తెలిపారు. కుటుంబ పోషణ కోసం మస్కెట్ వెళ్లిన సత్యసాయి జిల్లాకు చెందిన ఓ మహిళ నరకయాతన అనుభవిస్తోంది. తలుపుల మండలం నూతన కాల్వకు చెందిన గంగోజమ్మ వంట పని కోసం మస్కెట్ వెళ్లింది. అయితే యజమానులు అన్నం పెట్టకుండా ఎడారిలో వదిలేశారని గంగోజమ్మ కన్నీటి పర్యంతమైంది. ఏజెంట్ మోసం చేశారని వాపోయింది. ఏపీ ప్రభుత్వం స్పందించి స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటోంది. విశాఖ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్ ఆందోళన చేపట్టారు. ఎయిర్పోర్ట్లో తమ క్యాబ్లను పార్కింగ్కు పరిమితం చేశారని, ఓలా, ఉబర్ సంస్థలు తమకిచ్చే కమిషన్లు పెంచాలని శాంతియుత నిరసన తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతూ ఉంటే క్యాబ్ ఛార్జీలు తగ్గించడం అన్యాయమన్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. చాలని కమిషన్లతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కాకినాడలో జెనసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి ఏపీ, తెలంగాణలో ఖాతాదారుల నుంచి 100 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు సేకరించిన సంస్థ ఇప్పుడు చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. ₹1,00,000 పెట్టుబడి పెడితేనే నెల చెల్లింపులతో పాటు 30 నెలల్లో ₹4 లక్షల పొందండి అంటూ సంస్థ ప్రచారం చేసింది. పెట్టుబడులను స్టాక్ మార్కెట్లో పెట్టి అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపించింది. దీన్ని నమ్మి అనేక మంది ₹50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఫిబ్రవరి నుంచి సంస్థ చెల్లింపులు నిలిపేయడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుళాయిల నుంచి బురద నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని ఎలా తాగాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని చెప్తున్నారు. చాలా మంది సమీపంలోని ఆర్ఓ ప్లాంట్లో విక్రయించే తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. రోజుల తరబడి కుళాయిల నుంచి బురద నీరు వస్తున్నా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట 4 ఏళ్లకే తనువు చాలించిన ఘటన దోమలగూడ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 4 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న దుర్గా, పవన్ కళ్యాణ్ దోమలగూడ జ్యోతినగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి 3 ఏళ్ల కుమారుడు, 7.5 కుమార్తె ఉన్నారు. అయితే మద్యానికి బానిసైన పవన్ తరచూ భార్యతో గొడవ పడుతూ వేధించేవాడు. దీంతో గత నెల ఏప్రిల్ 16న దుర్గ ఉరివేసుకుంది. జైలు నుంచి బెయిల్పై వచ్చిన పవన్ మనస్తాపంతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులను కోల్పోయి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న జైస్వాల్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
డాక్టర్స్ డే సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ దుర్గాప్రసాద్ హాజరై బెస్ట్ డాక్టర్ అవార్డ్స్ ప్రదానం చేశారు. అలోపతి, ఆయుర్వేదం, హోమియో, యునానీ, నర్సింగ్ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖ వైద్యులను సన్మానించారు. వైద్య వృత్తి సేవకు ప్రతీక అని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఐఏఎస్ కొనియాడారు. బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పెన్గంగా నదిలో 2 ట్రాక్టర్లు కొట్టుకుపోయాయి. భోరోజ్ మండలం కొరటా వద్ద ఇసుక కోసం వెళ్లిన 2 ట్రాక్టర్లు నీట మునిగాయి. ఇసుక తరలింపు కోసం నది వద్దకు చేరుకోగా ఎగువన కురిసిన వర్షాల కారణంగా వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఇసుక నింపుతున్న ఓ ట్రాక్టర్ మునిగిపోతూ ఉండగా మరో ట్రాక్టర్తో దాన్ని బయటకు లాగే క్రమంలో 2 కొట్టుకుపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు వాల్ పోస్టర్ విడుదల చేశారు. చుట్టుపక్కల జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో చిన్నారి ఫోటోతో పోస్టర్లు అంటించారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపితే ₹1,00,000 పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అటు 12 బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన నాగరాజు కారు డ్రైవర్గా మదనపల్లిలో జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన నాగరాజు జల్సాల కోసం దొంగతనాలను ఎంచుకున్నాడని జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. నిందితుడి నుంచి 7 లక్షల విలువైన 60 గ్రాముల బంగారం, ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు తరిగొప్పల వెంకటస్వామిపై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్లు 5, 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 19,000 జరిమానా విధించింది. బాధితురాలికి 2 లక్షల పరిహారం మంజూరు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్ ఓఆర్ఆర్పై కాల్పులు కలకలం రేగింది. బొంగళూరు గేట్ దగ్గర దొంగపై నల్గొండ పోలీసులు కాల్పులు జరిపారు. శ్రీకాంత్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం గాలిస్తూ ఉండగా బొంగళూరు గేట్ వద్ద దాక్కున్నట్టు గుర్తించారు. శ్రీకాంత్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ఆత్మరక్షణ కోసం శ్రీకాంత్ కాలిపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన శ్రీకాంత్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. శ్రీకాంత్పై ఏపీ, తెలంగాణలో 100కు పైగా కేసులున్నాయి. స్పెయిన్లో తెలంగాణ యువకుడు ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి మృతి చెందాడు. హైదరాబాద్ అల్వాల్ మత్స్యబొల్లారం బృందావన్ కాలనీకి చెందిన యువకుడి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కోసం అఖిల్ 6 నెలల క్రితమే స్పెయిన్కు వెళ్లాడు. అక్కడ వాల్సినియాలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం వాల్సినియాలోని ఓ భవనం పైనుంచి అఖిల్ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తీవ్ర గాయాలవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రీ లక్ష్యంగా గుడ్లు దాడి జరిగింది. ఆమె ఒక హోటల్లో తన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన కొందరు నిరసనకారులు ఒక్కసారిగా గుడ్లు విసిరారు. ఈ ఘటనతో హోటల్ కిటికీలపై గుడ్డు వర్షం పడింది. మహువా మొయిత్రా స్వయంగా లోపల నుండి కిటికీలకు గుడ్లు తగులుతున్న దృశ్యాలను తన మొబైల్లో రికార్డు చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 6 లేన్ల ద్వారకా టన్నెల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. 134 సినిమాల్లోని పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞను ఎత్తివేయాలన్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగనున్నాయి. అయోధ్య విరాళాల చోరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ విచారణ గడువు జూలై 15 వరకు పొడిగించారు. చంపత్ రాయ్, గోపాలరావు, అనిల్ మిశ్రా, గోవింద్ దేవ్ గిరిలను సిట్ అధికారులు విచారించనున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన 8 మంది నిందితులను సిట్ విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని విరాళాల లెక్కింపు వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకున్న ఇంటి దొంగలు దొంగలించిన సొత్తును వాష్రూమ్లో దాచి ఎవరికీ కనపడకుండా తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లోగఢ్ కోటలో కేతన్ను లోయలోకి తోసేసిన ప్రాంతం దగ్గర పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. కేతన్ హత్య జరిగిన ప్రదేశానికి సియాబాయి ఫ్రెండ్ చేతన్ను పోలీసులు తీసుకెళ్లారు.
హత్య సమయంలో ఏం జరిగింది, కేతన్ను ఎలా కిందకు తోసేశారు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. సియా, చేతన్లను మరికొన్ని రోజులు తమ కస్టడీలోనే ఉంచాలని పోలీసులు కోర్టును కోరారు. హర్యానాలో 220 అడుగుల లోతు బోరు బావిలో పడ్డ 4 ఏళ్ల బాలుడి కథ విషాదంగా ముగిసింది. చిన్నాన్ని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు 21 గంటల తర్వాత చిన్నాన్ని వెలికితీశారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అంబాలా జిల్లాలోని దనేయోరా గ్రామానికి చెందిన 4 ఏళ్ల నిర్వైర్ సింగ్ నిన్న ఉదయం తండ్రితో కలిసి పొలానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ సుమారు 220 అడుగుల లోతైన బోర్వెల్లో పడిపోయాడు. చిన్నారి బావిలో చిక్కుకున్న ప్రాంతంలో నీటి మట్టం క్రమంగా పెరగడంతో మరింత లోతుకు జారిపోయి మృతి చెందాడు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరల నుంచి చిన్న ఊరట లభించింది. కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై ₹183.50 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా వాహనదారులకు నయారా ఎనర్జీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నయారా పెట్రోల్పై లీటర్కు ₹5, డీజిల్పై లీటర్కు ₹3 చొప్పున తగ్గించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా నయారా రిటైల్ అవుట్లెట్లలో తగ్గిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. గత 2 ఏళ్లలో దేశంలో ఒక ఇంధన రిటైల్ సంస్థ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. నయారా ధరలను తగ్గించినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మాత్రం పాత ధరలని కొనసాగించనున్నాయి. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాను అతడి వీరాభిమాని కలిశాడు. ఒడిశా నుంచి బెంగళూరు వరకు 1800 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. అతడి అభిమానానికి ఉప్పొంగిన పాండ్యా ₹1,50,000 ఇచ్చాడు. అతడి తిరుగు ప్రయాణ ఖర్చులు భరించడంతో పాటు విరాట్ కోహ్లీ బూట్లను బహుమతిగా ఇచ్చాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఉన్నట్లుగానే వాట్సాప్లోనూ యూజర్ నేమ్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఫోన్ నెంబర్ను వెల్లడించకుండానే అవతలి వ్యక్తులకు మెసేజ్ పంపించడం, చాటింగ్ జరపడం వంటివి చేయొచ్చు. ఈ మేరకు వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్ వ్యక్తుల గోప్యతను మరింత కాపాడుతుందని, కొత్త వ్యక్తులకు మెసేజ్లు పంపించాల్సి వచ్చినప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో జరిగే చర్చల్లో పాల్గొనేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందని తెలిపింది.